సీఎం చంద్రబాబు విజనరీ నేత అని, అందుకే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు నిర్ణీత గడువు కన్నా ముందే పూర్తయ్యాయని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి పేరు పెట్టడం తెలుగు జాతి ప్రజలకు గర్వకారణమని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు వల్ల ఉత్తరాంధ్రకే కాదు మొత్తం ఏపీకి గ్లోబల్ ఇమేజ్ వస్తుందని అంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తారీఖున అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మీరు టేకప్ చేసి అతి త్వరలోనే అంటే ఆగస్టు 1న ప్రారంభోత్సవం చేస్తున్నారు కదా సార్, ఎలా ఫీల్ అవుతుంది? మొట్టమొదటిగా అండి, ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ కాబోతోంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా వైజాగ్ వచ్చిన పెట్టుబడులు మీరే చూశారు. రాష్ట్రానికి ఒక గ్లోబల్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తున్నాం. సార్ ఇంకొక విషయం సార్, అంటే చాలామంది ప్రతిపక్ష నేతలు కూడా అంటున్నారు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గం లేదు, బస్సు సౌకర్యం కూడా లేదంటే దానికి ఏం సమాధానం చెప్తారు? సార్ నేను ఒక్కటే క్లియర్గా చెప్తున్నానండి. ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళు ఈ మాట అంటున్నారు కదా, గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్టుకు సంబంధించిన అన్ని మేమే ముందు జరిపామని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఆ రోజు గుర్తు రాలేదండి. ఎక్కడైనా కూడా ఒక ఎయిర్పోర్ట్ అనేది వేలాది ఎకరాల అవసరం ఉంటుంది. ఇక్కడున్న పరిస్థితులు, భౌగోళికమైన సమస్యలు రైతులతో మాట్లాడేవి ఉంటాయి. ఎక్కడ అనుకూలమైందో అక్కడ ఏర్పాటు చేయడం ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానిలో భాగంగానే 3 జిల్లాలకు అందుబాటులో ఉండే విధంగా శ్రీకాకుళము, అలాగే విజయనగరం, వైజాగ్ అనుకూలంగా ఉండే ఏరియాలో ఏర్పాటు చేశాము. ఇవి ప్రత్యేక బస్సులు కానీ ఎలక్ట్రికల్ బస్సులు కానీ ఇవి సాధారణ ధరలోనే ఉంటాయి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే కానీ దీనికి ఏం ప్రత్యేకమైన రేట్లు ఉంటాయి సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎప్పుడైనా కూడా పీపుల్ ఫ్రెండ్లీగా ప్రభుత్వం ఉండాలి. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ నుంచి మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో లెక్కేసుకోండి. ఈరోజు ఇక్కడ ఉండే జంక్షన్స్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి పోయేదానికి ఒక క్యాబ్ తీసుకున్న ప్రైవేట్ ఆపరేటర్ ఎవరైనా వాళ్ళ సొంత వెహికల్స్లో పోయినా కూడా మినిమం 3-4 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మహోత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినప్పుడు ఫ్రెండ్లీ పీపుల్ ఉండాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే నాణ్యమైన సర్వీసు, అలాగే నాణ్యమైన ధర ఇచ్చేదానికి సరసమైన ధరలో కేవలం 400 రూపాయలతోనే భోగాపురానికి చేరే విధంగా, అక్కడి నుంచి ఇక్కడికి సిటీలోకి చేరే విధంగా ఇప్పటికే మా ఫేర్లు కూడా ఫైనలైజ్ చేసేదానికి ముందుకు వచ్చాం. క్రెడిట్ మాదని వైసీపీ వాదిస్తుంది. వైజాగ్కు దూరంగా ఎయిర్పోర్ట్ పెట్టేసినారన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తాంటే ఆ క్రెడిట్ మాకు కావాలంటున్నారు. ఏదైనా ఒక మాట మీద నిలబడాలండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోటరీ 3 రాజధానులు అని చెప్పి ప్రజలను హింసించారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు రావడం జరిగింది. ఈరోజు కూడా మేము ఒకటే చెప్తున్నామండి, వైజాగ్ అనేది కేవలం జిల్లా హెడ్ క్వార్టర్ కాదండి, ఇది ఒక గ్లోబల్ బ్రాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడుండే పరిస్థితులు గుండెకాయ లాంటిది వైజాగ్. ఈ వైజాగ్ అనేది డెవలప్ అయితేనే రేపు 20 సంవత్సరాలకు మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. మొత్తం మీద పరిస్థితి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనుకున్న గడువు కన్నా ముందే ఆ పనులు పూర్తయి ప్రారంభిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. అదంతా కూటమి నేతలుగా అంత ముఖ్యంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగానే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంత త్వరగా పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.